ఇనగొండ తాండా దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి రైతు గజానంద్ గారు మరి వారు రుణమాఫీ కాని పరిస్థితులలో వేదనకు గురై ఆయన భార్య చెప్తా ఉంది, ఎందుకు చనిపోయిండమ్మా, ఏం అవసరం వచ్చింది అంటే, మరి దురదృష్టం సార్, పొలంలోనే చనిపోయిండు, అన్నే మందు తాగి చనిపోయిండు, పత్తి చేలో చనిపోయిండు, మందు తాగి చనిపోయిండు. ఎందుకు అంటే రుణమాఫీ కాకపోతే ఎందుకు చనిపోవాలి, మనం ఆగాలి, ధైర్యంగా ఉండాలి కదా అంటే, లేదు సార్ బ్యాంకు వాళ్ళు వచ్చి 1-2 సార్లు అవమాన పరిస్థితి అంటే తట్టుకోలేక చనిపోయిండు అని చెప్పి ఆమె కంటతడి పెడుతూ, 3 చిన్న పిల్లలు ఉన్నారు, మా మామ కూడా చనిపోయిండు, మా అత్త ఆమె నేను ఇద్దరమే ఉన్నాం, మాకు ఇక మగ దిక్కు లేదు ఇంటికి, మరి ఈ పరిస్థితి అని చెప్పి ఆమె బోర్న విలపించడం మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. ఇటువంటి బాధిత కుటుంబాలు వాళ్లకు ధైర్యాన్ని ఇస్తూనే, వాళ్ళకు సానుభూతి తెలుపుతూనే, స్థానికంగా ఎక్కడికక్కడ మాకుండే పార్టీ యంత్రాంగం వారి పరిధులలో వాళ్ళని ఆదుకుంటూనే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి, ప్రజలను భవిష్యత్తులో ఇంకా వంచవద్దు, లేదంటే ప్రజలు పోరాటం చేయక తప్పదు అనేటువంటి విషయాల్ని చెప్పడానికే మరి మేము ఈ రోజు పర్యటనకు రావడం జరిగింది.